హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు. ముఖ్యంగా ఈరోజు అంటే జనవరి 18 నుంచి ఎటువంటి మార్పులు రానున్నాయి H1లో అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం విరాట్ గారు. లేటెస్ట్ చేంజెస్ ముఖ్యంగా ఈ ఇమిగ్రేషన్కి సంబంధించి యూఎస్లో తీసుకురాబోతున్న లేటెస్ట్ చేంజెస్ ఏంటి, ఈ రోజు నుంచి అప్లై కాబోతున్నాయి తెలుస్తూ ఉంది, అవేంటి చెప్తారా? ఎస్ షూర్ అండి. ఇప్పుడు మనకు కొన్ని న్యూ రెగ్యులేషన్స్ వచ్చాయి. సో దాంట్లో మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని ఉంది. స్పెషాలిటీ ఆక్యుపేషన్ వాళ్ళు క్లారిఫై చేశారనమాట. సో ప్రీవియస్లీ ఏంటంటే మనకి H1Bలో ఆక్యుపేషన్స్ అన్ని స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ రిలేటెడ్ ఉండాలి అని, అండ్ ఆ కోర్స్ మనం చదివిన కోర్సు అండ్ చేసే ఉద్యోగం, సో ఇట్ హ్యాస్ టు బి క్లోజ్లీ రిలేటెడ్ అని వాళ్ళు చెప్పారనమాట. సో దీంట్లో కొంచెం మనకి క్లారిటీ, కన్ఫ్యూజన్, అంబిగ్విటీ ఉండింది. ఇప్పుడు కూడా ఉంది. ఫ్యూచర్లో వీ నీడ్ టు సీ హౌ ఇట్ విల్ ప్లే. ఎందుకంటే అన్ని కోర్సెస్ ఎగ్జాక్ట్లీ మన జాబ్కి రిలేటెడ్గా ఉండవు, మనం చేసే జాబ్కి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లా చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఇట్స్ వెరీ ఈజీ. మీరు ఒక లాయర్ అయి ఉండాలి, LLB చేసి ఉండాలి. సో కానీ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ స్టెమ్ బ్యాక్గ్రౌండ్స్, ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్ ఆ సబ్జెక్ట్స్ మనం చేసి ఉంటాము అంటే అలాంటిది ఎగ్జాక్ట్ సబ్జెక్టే మనం చదువుంటాము అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AI తీసుకున్నాం అనుకోండి, AI ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడు AI పైన వర్క్ చేసే వాళ్ళు దే హ్యావ్ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ కాలేజెస్ లాంగ్ టైమ్ అగో. సో ఆ టైంలో AI గురించి కోర్సెసే లేవు, బట్ దే హ్యావ్ స్టడీడ్ సమ్ అదర్ కోర్స్ అండ్ లేటర్ ఆన్ త్రూ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అండ్ త్రూ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఆ జాబ్. అలాగే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ఫ్రాడ్స్కి ట్యాకిల్ చేసే టీము. సో వాట్ దే విల్ బీ డూయింగ్ ఈజ్ సంథింగ్ దే హ్యావెంట్ స్టడీడ్ ఇన్ స్కూల్ ఆర్ యూనివర్సిటీ, ఎందుకంటే ఆ టైంలో ఆ సబ్జెక్ట్సే లేవు. సో ఈ కోరిలేషన్ అనేది కొంచెం హార్డ్, అది జస్టిఫై చేయడం అనేది. సో చాలామంది ఏం చెప్పారంటే కేస్ బై కేస్లో వాళ్ళు చూస్తారు అప్లికేషన్స్ని. అన్ని కేసెస్లో మీరు ఎగ్జాక్ట్ మీరు చదివిన కోర్స్కి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిలేటెడ్ ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి క్లోజ్లీ రిలేటెడ్ అని. లేని పక్షంలో ఫర్ సమ్ ఫీల్డ్స్ వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్, మన సర్టిఫికేషన్స్ అవన్నీ మనం చేస్తున్న జాబ్కి మనం చదివిన చదువుకి రిలేషన్షిప్ ఉందా లేదా అనేది ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి స్టూడెంట్స్కి ఒక బెనిఫిట్ ఉంది ఈసారి ఇప్పుడు ఈ న్యూ రూల్స్లో. ఇప్పుడు F1 వాళ్ళు H1B కన్వర్ట్ అయ్యే ముందు ప్రీవియస్లీ వాళ్ళకి 60 డేసే టైం ఉంటుండే. సో ఆఫ్టర్ 60 డేస్ వాళ్ళ స్టేటస్ పోతుంది. బట్ నా వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ October 1st, అంటే ఆల్మోస్ట్ 6 months, April to October 1st. సో 6 months వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నమాట. చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎస్, వెరీ బిగ్ చేంజ్. సో మనం ఇది చూసుకున్నట్టయితే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజ్ ఈ చేంజ్ అనేది దే ఆర్ యాక్చువల్లీ ఫేవరింగ్ స్టూడెంట్స్ టు గో ఫర్ H1B. మనం ఇప్పుడు ఏదైతే మనకు టాక్ నడుస్తుందో బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో, దీన్ని మనం గమనించి ఇప్పుడు ఈ స్టెప్కి మనము చూసుకున్నట్టయితే సో దే ఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ అగెయిన్స్ట్ ఇట్. సో వాళ్ళు ఏంటంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళు H1B వేసుకునే టైం కల్లా స్టడీస్ ఎప్పుడో కంప్లీట్ చేసి ఉంటారు, లైక్ సమ్మర్లో, స్ప్రింగ్లో. అండ్ H1B వేసుకునే టైం కల్లా ఇట్ విల్ టేక్ 3-4 months, 5 months టైం పట్టుద్ది. సో వాళ్ళు స్టేటస్ కోల్పోతారు. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ ఇల్లీగల్ అని ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లేకుండా, ఏ స్టేటస్ లేకుండా వాళ్ళకి మళ్ళీ అది హ్యాస్ టు గో త్రూ లాట్ ఆఫ్ పేపర్ వర్క్ టు జస్టిఫై. సో అది కాకుండా ఇప్పుడు తీసేశారు. సో దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ H1B. వాళ్ళకి ఆ గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేశారు అనమాట. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వచ్చేసి వీళ్ళు మన H1Bలో లాటరీ సిస్టంలో చాలామంది ముందు మల్టిపుల్ అప్లికేషన్స్ వేసేవాళ్ళు. సో ఎందుకంటే మనది లాటరీ సిస్టమ్ కాబట్టి నా పేరు పికప్ అవ్వాలి అంటే నా పేరు పైన ఒక 10 అప్లికేషన్స్ వేస్తే దాంట్లో ఒకటన్నా తగులుతుందని చెప్పేసి అలా 10 అని నేను చెప్తున్నాను. కొంతమంది ఒక్కొక్క పర్సన్ 100-200 అప్లికేషన్స్ కూడా వేసుకుంటారు కొంతమంది, డిఫరెంట్ ఎంప్లాయర్స్తో డిఫరెంట్ లొకేషన్స్ త్రూ అట్లా. సో వాళ్ళు అది ఇప్పుడు దే హ్యావ్ స్టాప్డ్ ఇట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం అప్లై చేస్తున్నప్పుడు యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్, యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్. సో మీరు 10 వేసినా 100 వేసినా మీ పేరు పైన మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్ నెంబర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి కౌంటెడ్ యాజ్ 1 అప్లికేషన్ ఓన్లీ. అది సెకండ్ థింగ్ ఏంటంటే అప్రూవ్ అయిన తర్వాత మీరు ఎంప్లాయర్తో కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రీవియస్లీ అంత చెక్కింగ్స్ ఉండకపోయేది. సో ఇప్పుడు ఏంటంటే సైట్ విజిట్స్ అనేటివి జరగడము, ఎంప్లాయర్కి వెళ్ళి క్వశ్చన్ చేయడము, ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అని పెట్టారనమాట. సో ప్రీవియస్లీ దట్ వాస్ వాలంటరీ అనమాట. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనము ఆన్సర్ చేయాలా, కోఆపరేట్ చేయాలా వద్దనేది దట్ వాజ్ అప్ టు యూ.
సో ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ మేడ్ ఇట్ కంపల్సరీ. సో ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎంప్లాయీని అడిగినా యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద డాక్యుమెంట్స్. సో ఆ చెక్కింగ్ అనేది స్ట్రిక్ట్గా జరుగుతుంది అండ్ ఎక్కువ సార్లు జరుగుతుంది. అండ్ ఎక్కువ జరిగేది ఏంటంటే ఈ ఏదైతే కన్సల్టెన్సీస్ ఉంటాయో వీళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మిస్టేక్స్ కానీ నాన్ కంప్లయన్స్ అనేది ఇలాంటి ప్లేసెస్లోనే జరుగుతుందనేది వాళ్ళ దగ్గర డేటా ఉందన్నమాట. సో దే వాంట్ టు చెక్ మోర్ అండ్ ప్రివెంట్ ఒక ఎంప్లాయీ అబ్యూజ్. అంటే కొంతమంది మనకి H1B ఇప్పించడానికి ఫేవర్గా డబ్బులు తీసుకోవడం కానీ, ఆర్ మనం జాబ్లో ఉన్నప్పుడు లైక్ నువ్వు ఇవి చేస్తేనే నీకు జాబ్లో ఉంటుంది, లేకపోతే నేను జాబ్ నుంచి తీసేస్తాను, ఆర్ హాలిడేస్ ఇవ్వకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్న ఎక్కడికైనా లేదు అవన్నీ కుదరదు అని అంటే అట్లా కట్టు బానిసల్లాగా వాళ్ళతో పని చేయించుకొని అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇలాంటివన్నీ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అవుతున్నాయని వాళ్ళకి అది ఉందన్నమాట. సో దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు డూ మోర్ చెకింగ్స్. ఎంప్లాయర్ దగ్గర నుంచి పేపర్ వర్క్స్ కానీ ఇవన్నీ కంపల్సరీగా డెఫినెట్లీ ఆన్ గోయింగ్ కూడా అవుతాయి అన్నమాట, రెగ్యులర్గా అవుతాయి. సో ఫ్రాడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉండొద్దని ఫెయిర్గా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ ఫెయిర్ ఛాన్స్ అనేది. అంటే ఎంప్లాయర్కి ఎంప్లాయీ మధ్యలో ఒక ఈక్వల్ ఇది రిలేషన్షిప్ ఉండాలి అనేది దే బిలీవ్ దాట్ వే. సో అదొకటి. ఇంకోటి మన కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ హూ ఆర్ డూయింగ్ రీసెర్చ్ వీళ్ళకి ఆ H1B నుంచి క్యాప్ ఎగ్జామ్షన్ చేశారనమాట. సో ఎవరైతే రీసెర్చ్ చేస్తుంటారో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, సో దే ఆర్ ఎగ్జామ్డ్. అంటే మీనింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎక్కువ H1Bలు వేసుకోవచ్చు, త్రూఅవుట్ ద ఇయర్ వేసుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళకి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది న్యూ రెగ్యులేషన్స్లో కాదు, కొత్తగా న్యూస్ అప్డేట్ అనమాట. ఇప్పుడు 2025లో వాళ్ళు H1B రిన్యూవల్స్ ఏవైతే ఉంటాయో అది ఆన్ షోర్ అంటే యూఎస్లోనే ఇంకా ఫర్దర్గా స్టార్ట్ చేసుకుందాము అని వాళ్ళు న్యూస్ అప్డేట్లో ఇచ్చారనమాట. ప్రీవియస్లీ 2024లో ఆల్రెడీ ఒక పైలట్ ప్రోగ్రామ్ వాళ్ళు ట్రయల్ చేశారనమాట. సో మామూలుగా ఏంటంటే జనరల్లీ H1B రిన్యూ చేసుకోవడానికి యూ హ్యావ్ టు కమ్ టు ఇండియా అండ్ దెన్ రిన్యూ అండ్ దెన్ గో బ్యాక్. ఓకే. సో ఇప్పుడు అది వాళ్ళు అక్కడే ఇంకా కంప్లీట్గా 2025 నుంచి ఫుల్గా యూఎస్లోనే చేయాలి అని చెప్పి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ దట్ వే అండ్ స్టార్ట్ డేట్ కూడా తొందరలో చెప్తారనమాట. సో లుకింగ్ అట్ దిస్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాజిటివ్ థింగ్ ఫర్ ఇండియన్స్. ఎందుకంటే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం, మీకు ట్రావెలింగ్ తప్పుతుంది, ఖర్చు తగ్గుతుంది, యూ కెన్ బీ విత్ యువర్ ఫ్యామిలీ, అక్కడే ఉండొచ్చు. అండ్ ఒకవేళ ముందు ప్రీవియస్లీ ఏంటంటే మనం ఇండియాకి వచ్చిన తర్వాత ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ దెన్ అపీల్ చేసుకొని మళ్ళీ నువ్వు రీఅప్లై చేసుకొని ఇవంతా ప్రాసెస్ వాజ్ వెరీ లెందీ అండ్ యూ హ్యావ్ టు బీ అబ్రాడ్. అండ్ మళ్ళీ వెళ్ళేసరికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈజ్ టిపికల్ ప్రాసెస్ అన్నిటి కూడా సింప్లిఫై చేసుకుంటూ వచ్చారు. సో ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా రిజెక్షన్ వచ్చినా కానీ యూ విల్ స్టిల్ హ్యావ్ యువర్ స్టేటస్ వ్యాలిడ్ దేర్ అండ్ దెన్ యూ కెన్ రీఅప్లై ఆర్ ఫైట్ ఫర్ సో మీకు అదొక పెద్ద అడ్వాంటేజ్ అది. సో దట్ ఈస్ ఎ వెరీ వెరీ పాజిటివ్ మూవ్ నా ప్రకారం. ఖర్చులు తగ్గుతాయి ముఖ్యంగా. ఎస్. అండ్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ రూల్స్ అని ఈరోజు మీరు ఎపిసోడ్లో చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా గ్యాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే H1 రెన్యూవల్స్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ముఖ్యంగా చాలామందికి ఇప్పుడు వరకు మెగా అని చెప్పేసి ట్రంప్ కంప్లీట్లీ అపోజిట్ టు ఇమిగ్రెంట్స్ అండ్ ఇండియన్స్ అని చెప్పేసి ఉన్న న్యూస్ అన్నిటి కూడా పటాపంచలం చేశారు ఈ లేటెస్ట్ అప్డేట్స్. బికాజ్ క్లియర్గా H1 సంబంధించి చాలా వెల్కమింగ్గా ఉన్నాయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. అయితే వీటిపై ప్రొడ్యూసర్ సంబంధించిన మరింత గైడెన్స్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మీకు ఏదైనా డౌట్ ఉంది, వీటిపై మాకు మరింత ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఎపిసోడ్స్ కావాలి అనుకున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.